హాయ్ అండి, వెల్కమ్ టు మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్. మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్ వాళ్ళు June 1 నుండి ఈసెట్ ఆఫ్లైన్ కోచింగ్ని తిరుపతిలో ప్రారంభిస్తున్నారు. సో ఈ ప్రారంభోత్సవ ఆఫర్ కింద మనకి ఈసెట్ ఆఫ్లైన్ కోచింగ్ని కేవలం 1500 రూపాయలకే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా కేవలం మనకి June 15 లోపల మాత్రమే వ్యాలిడ్. ఒకవేళ June 15 లోపల మీరు రిజిస్టర్ చేసుకోగలిగితే మీరు ఈ ఆఫ్లైన్ కోచింగ్ని కేవలం 1500కే తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అలానే కాకుండా మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్ వాళ్ళు 3rd సెమిస్టర్ యొక్క క్లాస్ టాపర్స్, 1st, 2nd, 3rd టాపర్స్కి ఫ్రీ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకొని రాబోయే 2024లో ఈసెట్ క్రాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, అదే కాకుండా ఒకవేళ మీరు ఈ ఆఫర్ని యూజ్ చేసుకోలేదనుకుంటే కనుక June 15 తర్వాత ఒకవేళ మీరు ఈసెట్ కోచింగ్ తీసుకోవాలి ఆఫ్లైన్ అనుకుంటే అది మీకు 7500కి ప్రొవైడ్ చేస్తారు. సో మీరు తొందరగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే June 15 లోపల మీరు ఈ నంబర్కి కాల్ చేసి తొందరగా ఈసెట్ ఆఫ్లైన్ కోచింగ్కి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో సర్వేయింగ్ సబ్జెక్ట్ చూద్దాం. సర్వేయింగ్ సబ్జెక్ట్లో రిలేటెడ్ ఈసెట్ సినాప్సిస్ని నేను లిస్ట్ అవుట్ చేశాను, ఒకసారి చూద్దాం. సో మీరు చూసినట్లయితే సర్వేయింగ్లో ఇంట్రడక్షన్ టు సర్వేయింగ్ ఫస్ట్ కేటగిరీ, దెన్ చైన్ సర్వేయింగ్, తర్వాత కంపాస్ సర్వేయింగ్, తర్వాత లెవెల్ సర్వేస్ అండ్ కంటోరింగ్, తర్వాత థియోడిలైట్ సర్వేస్, టాకియోమెట్రిక్ సర్వేస్, కర్వ్స్ అండ్ అడ్వాన్స్డ్ సర్వేయింగ్. ఓకేనా, అందులో టోటల్ స్టేషన్, జిఐఎస్, జిపిఎస్, రిమోట్ సెన్సింగ్ని ఫోకస్ చేస్తాం. సో ఇలా మనం సర్వేయింగ్ సబ్జెక్ట్ ఈసెట్ కోచింగ్ని మనం 8 కంటెంట్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫోకస్ చేద్దాం. రిలేటెడ్ టు సర్వేయింగ్లో కంపాస్ సర్వేయింగ్ టాపిక్ పైన ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ సెషన్లో మీరు చూసినట్లయితే కంపాస్ సర్వేయింగ్లో ప్రీవియస్లీ మీరు చూసినట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మ్యాగ్నెటిక్ డిక్లినేషన్కి సంబంధించి, హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ రెడ్యూస్డ్ బేరింగ్కి సంబంధించి, 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్కి సంబంధించి చాలా కామన్ క్వశ్చన్స్ మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. సో ఈ సెషన్లో మనము ఆ కంటెంట్ ఏంటి, అసలు మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి, హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటి, మనకి 4 బేరింగ్ అంటే ఏంటి, బ్యాక్ బేరింగ్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటి, వీటి యొక్క కన్వర్షన్స్ ఎలా ఉంటాయి అది చూసి దాని రిలేటెడ్ న్యూమరికల్స్ని ఒకసారి ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ మనం చూడాల్సింది మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో అసలు మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటంటే జనరల్లీ మనకి ట్రూ మెరిడియన్ ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఉంటుంది. ఈ 2 మెరిడియన్స్ అనేవి ఉంటాయి, మనం చదువుకున్నాం. సో ట్రూ మెరిడియన్కి అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్కి మధ్యలో వచ్చి హారిజంటల్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం. సో ఈ ఇమేజ్లో మీరు చూడవచ్చు, ఇది మన ట్రూ జియోగ్రఫికల్ నార్త్ సౌత్ పోల్ అండ్ ఈ యాక్సిస్ చూసినట్లయితే ఇది మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ సౌత్ పోల్ అండ్ జియోగ్రఫికల్ నార్త్ అండ్ సౌత్ పోల్ని మీరు చూసినట్లయితే ఆ రెండింటి మధ్యలో వచ్చే యాంగిల్ని మనం ఏమంటామంటే మనం మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం దాన్ని. సో మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటంటే ట్రూ మెరిడియన్కి అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్కి మధ్యలో వచ్చే యాంగిల్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో ఫస్ట్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటనేది అర్థం చేసుకున్నాం. అలానే మనకి మ్యాగ్నెటిక్ డిక్లినేషన్స్ 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్స్ ఉంటాయి, పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ మనం డిక్లినేషన్ ఈస్ట్ అని అంటాం అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ని డిక్లినేషన్ వెస్ట్ అని అంటాం. మరి ఆ పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ద యాంగిల్ మేడ్ బిట్వీన్ ట్రూ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్స్ 2 రకాలని చెప్పాను కదా, పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, ఇలా 2 ఉంటాయి. అసలు పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఏంటి అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్, పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అనేది ఏంటి అనేది చూద్దాం. పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ మీరు ఇమేజ్ చూసినట్లయితే కనుక ఇది మన యొక్క ట్రూ మెరిడియన్. సో ట్రూ మెరిడియన్ డ్రా చేసాం ఇక్కడ. ట్రూ మెరిడియన్ యొక్క నార్త్ అండ్ ఈస్ట్, దాని యొక్క సౌత్ అండ్ దాని యొక్క వెస్ట్ని డ్రా చేసాం, బాగానే ఉంది. ఆ తర్వాత మనం ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనుకుందాం, ఇది మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్. సో ఇక్కడ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్ బెండ్ అయిందనుకోండి, అప్పుడు రాబోయే ఇంక్లినేషన్ ఏదైతే ఉంటుంది కదా ఈ టీటాని మనం ఏమంటామంటే పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను వినండి, when your north of the magnetic meridian is towards the east of the true meridian, in that case that magnetic declination is treated as positive magnetic declination. దీన్నే మనం ఏమంటామంటే డిక్లినేషన్ ఈస్ట్ అని కూడా అంటాం. డిక్లినేషన్ ఈస్ట్ అని కూడా అంటాం.
డిక్లినేషన్ ఈస్ట్. సో ఒకసారి చూడండి, మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్ టువర్డ్స్ ది ఈస్ట్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్ బెండ్ అయినప్పుడు ఆ రాబోయే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ని మనం ఏమంటాం? పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటాం. విల్ డిస్కస్ వన్స్ అగైన్ ఇక. ఓకే, ఇఫ్ సపోజ్ ఇది మన ట్రూ మెరిడియన్ అనుకుంటే కనుక బ్లూ కలర్లో ఉన్నది ట్రూ మెరిడియన్ యొక్క నార్త్, ట్రూ మెరిడియన్ యొక్క ఈస్ట్, ట్రూ మెరిడియన్ యొక్క సౌత్, ట్రూ మెరిడియన్ యొక్క వెస్ట్. ఓకే, అది బ్లూ కలర్లో రిప్రజెంట్ చేశాను. అండ్ గ్రీన్ కలర్తో మనము మ్యాగ్నెటిక్ మెరిడియన్ రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క ఈస్ట్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క సౌత్, అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క వెస్ట్. మెరిడియన్స్ డిఫరెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు మన సర్వే లైన్ని చూద్దాం. ఓకే, యాంగిల్. సో ఇప్పుడు మనం యాంగిల్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ యాంగిల్, దీన్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం. తెలుసు కదా, మ్యాగ్నెటిక్ మెరిడియన్కి అండ్ ట్రూ మెరిడియన్కి మధ్యలో వచ్చే యాంగిల్ని మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం. కానీ మన యొక్క మ్యాగ్నెటిక్ మెరిడియన్ నార్త్ అనేది ఎటువైపు ఉంది? ఈస్ట్ సైడ్లో ఉందా, వెస్ట్ సైడ్లో ఉందా? ఈస్ట్ సైడ్లో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం? పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. చూడొచ్చు మీరు, నార్త్ ఎండ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఎటువైపు ఉంది? ఈస్ట్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్ వైపు బెండ్ అయింది. సో అలాంటప్పుడు వచ్చిన మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎలా క్లాసిఫై చేస్తాం? పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ కింద క్లాసిఫై చేస్తాం. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ declination. Okay, positive magnetic declination, or else it is also known as declination east. Okay, next let us see negative magnetic declination. So negative magnetic declination image lo చూడొచ్చు మీరు, ట్రూ మెరిడియన్ నార్త్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంది, అంటే టువర్డ్స్ ది వెస్ట్ సైడ్ ఉంది చూడండి. సో నార్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఇస్ టువర్డ్స్ ది వెస్ట్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్. ఇలా ఉన్నప్పుడు మనం ఏమంటాము? ఆ రాబోయే డిక్లినేషన్ ని నెగటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని అంటాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, when the north end of the magnetic needle points towards the west of the true meridian, then it is known as negative magnetic declination, or else it is also known as declination west. సో డిక్లినేషన్ వెస్ట్ ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ మెరిడియన్ యొక్క నార్త్ అనేది ఎటువైపు బెండ్ అవుతుంది? వెస్ట్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్ బెండ్ అయినప్పుడు మనం ఏమంటాం? ఇట్ ఈస్ సెట్ టు బి ఏ నెగటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఆర్ డిక్లినేషన్ వెస్ట్. అలా. ఓకే, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్కి సంబంధించి 2 టాపిక్స్ డిస్కస్ చేసాం. పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి. ఓకే, ఒకసారి మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఈ ఇమేజ్లో 2 మ్యాగ్నెటిక్ డిక్లినేషన్స్ నేను చూపించాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ డిక్లినేషన్ ఈస్ట్ గురించి చూపించాను. ట్రూ మెరిడియన్ ఉంది అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఉంది. సో మీ యాంగిల్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఎటువైపు ఉంది? ఈస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్ ఉంది. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం? డిక్లినేషన్ ఈస్ట్ అంటాం. అదే ఈ ఇమేజ్ చూసినట్లయితే ఇది మన ట్రూ మెరిడియన్ అండ్ ఇది వచ్చేసి మన మ్యాగ్నెటిక్ మెరిడియన్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఎటువైపు ఉంది? ఇట్ ఈస్ టువర్డ్స్ ది వెస్ట్ ఆఫ్ ది ట్రూ మెరిడియన్. సో ఈ యాంగిల్, ఈ డిక్లినేషన్ ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటాం? డిక్లినేషన్ వెస్ట్ అంటాం. సో పాజిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎలా ఉంటుంది అండ్ నెగిటివ్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎలా ఉంటుంది అనేది చూసాం ఇక్కడ. ఎందుకంటే దీనిపైన చాలా కాంపిటేటివ్ ఎగ్జాంపుల్స్లో న్యూమరికల్స్ అడుగుతూ ఉంటారు. సో అది మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకటి మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ కంపాస్ సర్వేయింగ్లో. అదే కాకుండా బేరింగ్స్ గురించి అడుగుతాడు. అసలు హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటి, అదే కాకుండా 4 బేరింగ్ అంటే ఏంటి, బ్యాక్ బేరింగ్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి. సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపాస్ సర్వేయింగ్ నుంచి అడిగినవి చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సెషన్లో మనం ఆ 3 మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ కంపాస్ సర్వేయింగ్ని డిస్కస్ చేసి వాటి అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం చూస్తున్నాం. సో ఒక్కసారి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ బేరింగ్ సిస్టమ్ అంటే చూద్దాం. ఆ బేరింగ్ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ ఒకటి అండ్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఒకటి. సో ఫస్ట్ ఇది వచ్చేసి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ WCB. జనరల్గా 2 టైప్స్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్, దాన్ని మనం WCB అంటాం. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అజిముథల్ బేరింగ్ సిస్టమ్, దాన్ని అజిముథల్ బేరింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్ వచ్చేసి RB ఆర్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్, QB అంటాం. RB ఆర్ QB. ఇలా బేరింగ్ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఫస్ట్ టైప్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్ని ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్ WCB, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో ఒక్కసారి ఇమేజ్ని చూడండి మీరు. ఈ ఇమేజ్ని చూసినట్లయితే ఇక్కడ మనకి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని చూపించాం. అదే కాకుండా OA, సపోజ్ ఇది OA ఒక సర్వే లైన్ అనుకుందాం. OA అనేది ఒక సర్వే లైన్. సో మనం బేరింగ్ అంటే యాంగిల్ ఎటువైపు కింద తీసుకున్నాం? మనము నార్త్ నుండి తీసుకున్నాం. తెలుసు కదా, మనం రిఫరెన్స్ మెరిడియన్ని మనం నార్త్ నుంచి తీసుకుంటాం. ఆ రిఫరెన్స్ మెరిడియన్ ఏదైనా కావచ్చు. సో ఎప్పుడే కానీ మనం కనుక్కునే యాంగిల్స్ నార్త్ నుంచి తీసుకుంటాం హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో. సో నార్త్ నుంచి టీటా అనే యాంగిల్ తీసుకున్నారు OAకి. సో ఇది బాగానే ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నారు. అదే సెకండ్ కేసులో చూడండి, ఇంకొక సర్వే లైన్ ఉంది OB, అది థర్డ్ క్వాడ్రెంట్లో ఉంది. మన క్వాడ్రెంట్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్.
ఇలా ఉంటుంది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాం కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలానే వస్తాయి క్వాడ్రంట్స్. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్ ఇక్కడ, సెకండ్ థర్డ్ ఫోర్త్ అలా అనమాట. సో ఒకవేళ ఓబీ అనే థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్లయితే మీరు చూడండి అక్కడికి కూడా 5 అనే యాంగిల్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, నార్త్ నుంచే తీసుకున్నారు. ఓకేనా, సపోజ్ యాక్చువల్గా ఓబీ అనేది మనకి ఇట్లా సౌత్ నుంచి దగ్గరగా అవుతుంది, కానీ మనం తీసుకున్నది నార్త్ నుంచే. సో హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ ఏం చెప్తుంది, మనం బేరింగ్ అనేది నార్త్ నుంచే తీసుకోవాలి అండ్ ఖచ్చితంగా అది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. ఈ సిస్టమ్ని ఫాలో అయితే మనం హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ని ఫాలో అయినట్టు అలా అనమాట. సో చూడొచ్చు, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ measured in clockwise direction from the north pole towards the survey line. అంటే సర్వే లైన్కి మనం ఎటువైపు నుంచి వస్తాం, ఖచ్చితంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే బేరింగ్స్ని కనుక్కోవాలి. అలాంటి పద్ధతిని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అని అంటాం అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి కాబట్టి మన హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో మనకు రాబోయే యాంగిల్స్ అనేవి 0 నుంచి 360 మధ్యలో ఏదైనా రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చి ఉంటే అది 0 నుంచి 90 మధ్యలో ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో వచ్చి ఉంటే 0 నుంచి 180 మధ్యలో ఉండొచ్చు, థర్డ్ క్వాడ్రంట్లో వచ్చి ఉంటే 0 నుంచి 270 మధ్యలో ఉండొచ్చు, అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చి ఉంటే 0 నుంచి 360 మధ్యలో ఏ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు. కాబట్టి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో యాంగిల్స్ 0 నుంచి 360 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో మన యాంగిల్స్ అనేవి 0 నుంచి 360 మధ్యలో ఎలా అయినా ఉండొచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి ఏబి అనేది ఒక సర్వే లైన్, ఏసీ అనే ఒక సర్వే లైన్, ఏడి, ఏఎఫ్ అలా డిఫరెంట్ సర్వే లైన్స్ తీసుకున్నాం మనం. ఓకే, ఏఎఫ్ అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఈ అనేది ఈస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ది ఇమేజ్. సో హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో ఏబీ లైన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. అదే కనుక ఏసీ లైన్ చూసినట్లయితే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, అండ్ ఏడి లైన్ చూసినట్లయితే థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, అండ్ ఏఎఫ్ లైన్ చూసినట్లయితే కనుక ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఒకసారి చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏబీ లైన్ యొక్క బేరింగ్ θ1 అయింది, క్లాక్ వైజ్ తీసుకున్నాం, నార్త్ నుంచే తీసుకున్నాం చూడొచ్చు. అలానే మనము ఏసీ లైన్ని చూద్దాం, అది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది, దాని యొక్క బేరింగ్ని మళ్ళీ నార్త్ నుంచే తీసుకున్నాం, క్లాక్ వైజ్లోనే తీసుకున్నాం, అది θ2 అయింది. అలానే మన ఏడి లైన్ని చూద్దాం, అది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, దానికి కూడా బేరింగ్ని మనం నార్త్ నుంచే తీసుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకున్నాం, దాని యొక్క బేరింగ్ ఏమైంది, θ3 అయింది. అలానే ఏఎఫ్ లైన్ చూసినట్లయితే అది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో అక్కడికి కూడా మనం బేరింగ్ని నార్త్ నుంచే తీసుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం, అండ్ వచ్చిన బేరింగ్ ఎంత, θ4. సో ఇలా మన హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ని ఫాలో అవుతాం. సో హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే, మనం హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ని ఫాలో అయ్యేటప్పుడు మన యొక్క బేరింగ్స్ని నార్త్ నుంచే తీసుకోవాలి అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. అండ్ హోల్ సర్కిల్ బేరింగ్లో మీకు వచ్చే యాంగిల్స్ 0 డిగ్రీస్ నుంచి 360 మధ్యలో ఎంత అయినా వేరీ అవ్వచ్చు. అది 2 ఇంపార్టెంట్ పోస్ట్యులేట్స్ ఆఫ్ డబ్ల్యూసీబీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి 4 బేరింగ్ అండ్ బ్యాక్ బేరింగ్ అని ఉంటాయి తెలుసు కదండి. 4 బేరింగ్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సర్వే చేస్తాము, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ సర్వే బ్యాక్ బేరింగ్ అవుతుంది. సో 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ యొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి హోల్ సర్కిల్ బేరింగ్లో. సో దానికంటే ఒక ఫార్ములా కూడా ఉంటుంది మనకి, బ్యాక్ బేరింగ్ కెన్ బి టేకెన్ యాజ్ 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180 అని చెప్పేసి ఉంటుంది. అంటే 4 బేరింగ్ అండ్ బ్యాక్ బేరింగ్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఖచ్చితంగా 180 డిగ్రీస్ అయి ఉండాలన్నమాట. సో ఒకవేళ ఈ ఫార్ములా మీరు చూసినట్లయితే బ్యాక్ బేరింగ్ ఈక్వల్ టు 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180. సో అందరు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు, ఎప్పుడు ప్లస్ తీసుకుంటాం, ఎప్పుడు మైనస్ తీసుకుంటాం అంటే, ఎప్పుడైతే మన 4 బేరింగ్ అనేది 180 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మైనస్ యూస్ చేయండి, అండ్ ఎప్పుడైతే 4 బేరింగ్ అనేది 180 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు ప్లస్ యూస్ చేయండి. సో అలా మనం 4 బేరింగ్ అండ్ బ్యాక్ బేరింగ్ని రిలేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మన ఇంపార్టెంట్ పోస్ట్యులేట్స్ ఆఫ్ డబ్ల్యూసీబీ, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. సో 3 పాయింట్స్ గుర్తున్నాయి కదండి. ఫస్ట్ థింగ్, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో మనం ఫాలో అయ్యేటప్పుడు నార్త్ నుంచి మాత్రమే తీసుకోవాలి, క్లాక్ వైజ్లోనే తీసుకోవాలి ప్రతి బేరింగ్ని. అండ్ మన బేరింగ్స్ అనేవి 0 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వేరీ అవుతుంది. అండ్ అదే కాకుండా 4 బేరింగ్ అండ్ బ్యాక్ బేరింగ్ యొక్క డిఫరెన్స్ 180 ఉండాలి. మన రిలేషన్షిప్ ఏంటి, బ్యాక్ బేరింగ్ క్యాన్ బి టేకెన్ యాజ్ 4 బేరింగ్ ప్లస్ ఆర్ మైనస్ 180. సో ఇలా యూస్ చేసుకొని మనకు కావాల్సిన బేరింగ్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఏ మెథడ్ ద్వారా, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ ద్వారా. దెన్ సెకండ్ టైప్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్ని కూడా అనుకున్నాం కదా మనం. సో సెకండ్ టైప్ ఆఫ్ బేరింగ్ సిస్టమ్ ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్. దాన్నే క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. మరి క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ ఏంటి ఆర్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఏంటంటే, ఒక్కసారి ఇమేజ్ని చూడండి మీరు, ఫస్ట్ ఇమేజ్ని చూడండి. ఫస్ట్ ఇమేజ్లో మనకి డిఫరెంట్ క్వాడ్రంట్స్ చూపించాను, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ సౌత్ ఈస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ సౌత్ వెస్ట్ క్వాడ్రంట్, అండ్ ఫోర్త్ నార్త్ వెస్ట్ క్వాడ్రంట్. ఇలా డిఫరెంట్ క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డిఫరెంట్ బేరింగ్ లైన్స్ ఉన్నాయి. మనకి ఓఏ అనేది ఒక సర్వే లైన్, ఓబి అనేది ఒక సర్వే లైన్, ఓసి అనేది ఒక సర్వే లైన్, ఓడి అనేది కూడా ఒక సర్వే లైన్. సో ఇందులో మీరు చూసినట్లయితే ఓఏ యొక్క సర్వే లైన్కి మన యాంగిల్ ఎంత ఉంది, 70 డిగ్రీస్.
ఎక్కడి నుంచి తీసుకున్నారు? నార్త్ నుంచి తీసుకున్నారు. అండ్ అదే కనుక మీరు OB యొక్క సర్వే లైన్కి బేరింగ్ని చూడండి, ఎంత ఉంది అది? 35 degrees. ఎటువైపు నుంచి తీసుకున్నారు? సౌత్ నుంచి తీసుకున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ మీరు OC అనే సర్వే లైన్ చూసినట్లయితే అక్కడ యాంగిల్ ఎంత ఉంది? బేరింగ్ 55 degrees. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? మళ్ళీ సౌత్ నుంచే తీసుకున్నారు ఇక్కడ. అండ్ సిమిలర్లీ మీరు OD సర్వే లైన్ చూసినట్లయితే దాని యొక్క బేరింగ్ 30 degrees ఉంది. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? నార్త్ నుంచి తీసుకున్నారు. సో ఇందులో చెప్పేది ఏంటంటే క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే మనము బేరింగ్స్ని ఐదర్ నార్త్ నుంచి కానీ ఆర్ సౌత్ నుంచి కానీ తీసుకోవచ్చు. అండ్ దట్ టు క్లాక్ వైజ్లో కూడా తీసుకోవచ్చు అండ్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా తీసుకోవచ్చు. అదే ఆ సిద్ధాంతం అన్నమాట. సో చూడొచ్చు మీరు, ఇఫ్ ద మ్యాగ్నెటిక్ బేరింగ్ ఆఫ్ ది లైన్ measured in clockwise or anti-clockwise from north or south, whichever is nearer to the survey line, is known as quadrantal bearing system. అలా సో quadrantal bearing system మనకి చెప్పేది ఏంటంటే చూసారు కదా, మన సర్వే లైన్కి నార్త్ దగ్గరగా ఉంటే నార్త్ నుంచి బేరింగ్ తీసుకోవచ్చు, సౌత్ దగ్గరగా ఉంటే సౌత్కి బేరింగ్ తీసుకోవచ్చు. దట్ క్లాక్ వైజ్గా తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో అది మన quadrantal bearing system. అండ్ quadrantal bearing systemని రిప్రజెంట్ చేసే పద్ధతి ఇది. మీరు ఇప్పుడు ఇమేజ్ చూసినట్లయితే కనుక అగైన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ డైరెక్షన్స్ చూపించాం. ఇక్కడ మన బేరింగ్ లైన్ AB, AC, AD అండ్ AE ఇవన్నీ కూడా మన సర్వే లైన్స్, డిఫరెంట్ సర్వే లైన్స్. సో ఇప్పుడు మన బేరింగ్ AB సర్వే లైన్కి బేరింగ్ ఎంత? θ1. దాన్ని ఎలా రాయాలి చూడండి, నార్త్ θ1 ఈస్ట్ అంటే డైరెక్షన్స్తో రాయాలన్నమాట. ఒట్టి నంబర్ రాస్తే సరిపోదు. ఏ డైరెక్షన్స్ మధ్యలో ఉంది? నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్లో ఉంది. అదే మీరు సపోజ్ AC సర్వే లైన్కి బేరింగ్ రాయాలనుకుంటున్నారు, అది ఎలా రాయాలి? సౌత్ ఈస్ట్లో రాయాలి, సౌత్ θ2 ఈస్ట్ అలా. అలానే మీరు సపోజ్ AD అనే సర్వే లైన్కి బేరింగ్ రాయాలనుకుంటున్నారు, క్వాడ్రంటల్ బేరింగ్, అప్పుడు ఎలా రాస్తారు? సౌత్ θ3 వెస్ట్ అని రాస్తారు. దీనికి ఎలా రాస్తాం మనం? నార్త్ θ4 వెస్ట్, నార్త్ θ4 వెస్ట్. సో ఇలా డైరెక్షన్స్ని బేస్ చేసుకుని యాంగిల్స్ రాస్తాం అనమాట. ఇది మన రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఆర్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ అని అంటాం అనమాట దీన్ని మనం. ఓకే, సో ఇలా 2 types ఆఫ్ బేరింగ్ సిస్టమ్ చూసాం. అండ్ ఇక్కడ మన యొక్క యాంగిల్స్ 0 నుంచి 90 మధ్యలోనే వేరీ అవుతాయి. క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో 0 degrees to 90 degrees మధ్యలోనే వేరీ అవుతాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ 4 bearing అండ్ బ్యాక్ బేరింగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అగైన్ 180 డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సపోజ్ 4 bearing ఇచ్చాడు, సపోజ్ 4 bearing ఇలా ఇచ్చాడు, నార్త్ 30 degrees ఈస్ట్ ఇచ్చారు. అండ్ దాని యొక్క బ్యాక్ బేరింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే సౌత్ 30 degrees వెస్ట్ అవుతుంది. అదే ఆ స్టేట్మెంట్ చెప్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ మారదు కానీ డైరెక్షన్స్ మారిపోతాయి 4 bearingకి అండ్ బ్యాక్ బేరింగ్కి. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ 4 bearing అండ్ బ్యాక్ బేరింగ్ న్యూమరికల్లీ ఈక్వల్ బట్ ఇన్ ఆపోజిట్ క్వాడ్రంట్. క్వాడ్రంట్ మారిపోతుంది, నంబర్ సేమ్ ఉంటుంది అనమాట, నథింగ్ బట్ డిఫరెన్స్ 180 degrees కాబట్టి ఆబ్వియస్లీ అలానే ఉండాలి మనకి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అండ్ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్. సో రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టంలో మనకి 0 నుంచి 90 degreesలో ఉంటుంది, వెరాస్ హోల్ సర్కిల్లో 0 to 360 degrees ఉంటుంది. సో దీని కన్వర్షన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం, ఈ యొక్క ఇమేజ్ చూపించాను. ఇమేజ్లో మీకు డిఫరెంట్ సర్వే లైన్స్ ఉన్నాయి. అండ్ ఆ డిఫరెంట్ సర్వే లైన్స్కి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో అయితే మనం యాంగిల్స్ బేరింగ్స్ ఎలా రాస్తాం, అదే క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో అయితే ఎలా రాస్తాం. ఒకసారి ఇమేజ్ని చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ని చూసినట్లయితే ఈ డైరెక్షన్స్ మనకి, ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో 0 degrees, 90, 180, 270 అండ్ 360 degrees. సపోజ్ మన సర్వే లైన్ ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చింది అనుకుందాం, అప్పుడు ఎంత ఉండొచ్చు యాంగిల్? ఒకటి 45 ఇచ్చాడు, ఒకటి 66 ఇచ్చాడు, ఉండొచ్చు. ఎందుకంటే 0 నుంచి 90 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అదే కనుక మనకి సెకండ్ క్వాడ్రంట్లో సర్వే లైన్ ఉందనుకుంటే అప్పుడు ఎంత యాంగిల్ ఇచ్చాడు? 135. సో సెకండ్ క్వాడ్రంట్లో అంటే 90 నుంచి 180 మధ్యలో ఎంతైనా యాంగిల్ ఉండొచ్చు. అలానే ఫోర్త్ లైన్ చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చాడు? 165. 165 అంటే చెప్పాను కదా 0 నుంచి 180 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అలానే థర్డ్ క్వాడ్రంట్లో 225 ఇచ్చాడు. థర్డ్ క్వాడ్రంట్లో ఉందంటే మనకి 180 నుండి 270 మధ్యలో యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు. అదే ఫోర్త్ క్వాడ్రంట్లో ఇచ్చాడు చూడండి, ఎంత ఇచ్చాడు? 315 అండ్ 330. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న సర్వే లైన్ యొక్క బేరింగ్స్ ఎంత ఉండొచ్చు? 270 degrees నుంచి 360 degrees మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. సో మీరు హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టంలో ఎక్కడన్నా సర్వే లైన్ ఉండొచ్చు, అది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే కనుక మన యొక్క బేరింగ్ 0 నుంచి 90 degrees మధ్యలో ఉండొచ్చు. అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే కనుక 0 నుంచి 180 degrees మధ్యలో ఉండొచ్చు. థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే కనుక మనకి 0 నుంచి 270 degrees మధ్యలో ఉండొచ్చు. అదే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే కనుక 0 నుంచి 360 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీ స్టడీడ్ అండ్ వీ అండర్స్టూడ్ విత్ రెస్పెక్ట్ టు హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. ఇదే కాకుండా ఒకవేళ రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టంలో అదే సర్వే లైన్స్ ఉంటే ఎలా రాసేవాళ్ళం అనేది ఒకసారి ఇక్కడ చూడండి. సో సేమ్ అదే 2 lines మీరు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయి,
దాని యాంగిల్ 45 ఒకటి 66 ఒకటి. కానీ తెలుసు కదా మనకి రెడ్యూస్ బేరింగ్ సిస్టంలో ఏం చేయాల్సి వస్తుంది, దాని యొక్క డైరెక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేయాలి. సో 45 అని రాస్తే సరిపోదు, ఆ 45 ఏ డైరెక్షన్స్ మధ్యలో ఉంది, నార్త్ ఈస్ట్, కాబట్టి నార్త్ 45 డిగ్రీస్ ఈస్ట్ అని రాయాలి. 66 అని రాస్తే సరిపోదు, అవి ఏ డైరెక్షన్స్ మధ్యలో ఉంది, నార్త్ 66 డిగ్రీస్ ఈస్ట్. అలా ఈ ఫస్ట్ 2 లైన్స్. అదే మీరు థర్డ్ లైన్ చూడండి, ఇక్కడ థర్డ్ లైన్ ఏమో 135 ఉంది. 135 అంటే ఇక్కడ ఎలా రాశారు, సౌత్ 45 ఈస్ట్. ఎందుకంటే 135 అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఆబ్వియస్లీ 45, ఇది 45, ఇది 45 అవుతుంది. చూడండి ఇదంతా కూడా 90 అండ్ 45 మొత్తం 135. చూడొచ్చు మీరు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 135 ఉంటుంది, ఇది 45 ఉంటుంది. సో ఆ 135 డిగ్రీస్ని ఎలా రాశాడు, సౌత్ 45 ఈస్ట్ డైరెక్షన్స్తోనే రాయాలి. నెక్స్ట్ సర్వే లైన్ చూడండి, సౌత్ 15 ఈస్ట్. అండ్ నెక్స్ట్ సర్వే లైన్ చూడండి, సౌత్ 45 వెస్ట్. ఇలా మనం విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్స్ మాత్రమే రాయాలి ఇక్కడ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో. సో క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో ఏ యాంగిల్ కూడా 90 కంటే ఎక్కువ ఉండదు. చూడొచ్చు మీరు, చూడండి 45, 66, 45, 15, 45, 45, 30. బట్ డైరెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే డైరెక్షన్స్లో విత్ ఇన్ 1 క్వాడ్రంట్లో ఉంటాయి కాబట్టి 90 కంటే ఎక్కువగా ఉండదు. ఓకే, అలా. సో ఇదంతా కూడా మనకి డిఫరెన్స్ బిట్వీన్ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అండ్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్. ఇదే కాకుండా కన్వర్షన్స్ చూద్దాం. మనకి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ ఇచ్చేసి రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేయమంటాడు. అలానే రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఇచ్చేసి హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేయమంటారు. ఇలా టేబుల్స్ మీరు కూడా బహుశా చదువుకునే ఉంటారు ఇవన్నీ కూడా, కానీ ఈ టేబుల్స్ ఏవి కూడా మీరు బై హార్ట్ చేయకండి. నేను చెప్పేది ఒకటే, కంపాస్ సర్వేయింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, ట్రావర్సింగ్. సో ఎప్పుడైనా కానీ మీరు ట్రావర్స్ డ్రా చేయాలి. ట్రావర్స్ డ్రా చేయగలిగితే కనుక మీ ఆన్సర్స్ ఆటోమేటిక్గా మీకు రిప్రజెంట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ క్వాడ్రంట్లో రెడ్యూస్డ్ బేరింగ్ ఎంత ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే WCB ఎంత ఉంటుంది, అలా ఏం మగప్ చేయకండి, ఏవే బై హార్ట్ చేయకండి. సో ఒకవేళ మీకు WCB ఇవి నోన్ వాల్యూస్ అయి ఉంటే, ఇవి తెలుసు మీకు, ఇవి అన్నోన్, ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇక్కడ పిక్చర్స్ డ్రా చేసి చూద్దాం ఒకసారి. ఓకే, సో మనకి ఇవి తెలుసు అంటే WCBలు తెలుసు, RBలు ఎలా వస్తాయి, ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి ఎలా వస్తాయని నేను డ్రా చేసి చూపిస్తాను. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ డ్రా చేద్దాం. ఇది నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్. ఓకే, ఇలా ఉన్నాయి. మన సర్వే లైన్ ఎక్కడుంది, ఇదిగోండి, ఇది మన సర్వే లైన్ అనుకుందాం. సర్వే లైన్ ఎందులో ఉంది, 0 to 90 degrees అన్నాడు కాబట్టి నేను ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకున్నాను. ఓకే, 0 to 90 degrees అన్నాడు కాబట్టి నేను ఫస్ట్ క్వాడ్రంట్. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, నా WCB అవుతుంది, హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. కరెక్టా? హోల్ సర్కిల్ అంటే మనం బేరింగ్ ఎటువైపు నుంచి తీసుకోవాలి, నార్త్ నుంచి తీసుకోవాలి, సర్వే లైన్ వైపు తీసుకోవాలి, అండ్ దట్ క్లాక్ వైజ్లోనే తీసుకోవాలి. సో ఆ యాంగిల్ని నేను ఏమనొచ్చు, హోల్ సర్కిల్ బేరింగ్ అనొచ్చు దాన్ని. కరెక్టేనా? ఇప్పుడు రెడ్యూస్డ్ బేరింగ్ చెప్పండి. రెడ్యూస్డ్ బేరింగ్లో ఏం చదువుకున్నాం మనం సర్వే లైన్కి నార్త్ దగ్గరగా ఉంటే నార్త్ నుంచి తీసుకోవచ్చు, అండ్ సౌత్ దగ్గరగా ఉంటే సౌత్ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ దట్ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆ సర్వే లైన్కి నార్త్కి దగ్గరగా ఉందా, సౌత్ దగ్గరగా ఉందా? ఎస్, నార్త్ దగ్గరగా ఉంది. సో నార్త్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇలా రాసి దీన్ని RB అనొచ్చా? మీరు చూడొచ్చు, రెడ్ ఇంక్ అనేది నేను క్వాడ్రంట్స్ని రిప్రజెంట్ చేశాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ని చూపించాను, అండ్ ఎల్లో వచ్చేసి సర్వే లైన్ని రిప్రజెంట్ చేశాను, గ్రీన్తో హోల్ సర్కిల్ బేరింగ్ని రిప్రజెంట్ చేశాను, అండ్ బ్లూతో రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేశాను. సో రెడ్యూస్డ్ బేరింగ్ ఏమైపోయింది చెప్పండి, మన యొక్క సర్వే లైన్ ఒకవేళ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే హోల్ సర్కిల్ బేరింగ్ ఎంత ఉంటుందో రెడ్యూస్డ్ బేరింగ్ కూడా అంతే ఉంటుంది ఆబ్వియస్లీ. కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ RB విల్ బి ఈక్వల్ టు WCB. కరెక్టా? అదేనా నేను చూపించింది ఇక్కడ. మన RB ఎంత అవుతుంది, మన WCB ఎంత ఉంటే మన RB అంతే అవుతుంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు. సర్వే లైన్ ఒకవేళ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే మనకి WCB తెలుసున్నప్పుడు మన RB ఎంత అవుతుంది, WCB ఎంత ఉంటే మన RB కూడా అంతే అవుతుంది. ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ అర్థమైంది అనుకుంటా, ఒక్కసారి సెకండ్ క్వాడ్రంట్ చూద్దాం. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో మనం డ్రా చేయగలిగితే కనుక మళ్ళీ సేమ్ ఇది సెకండ్ క్వాడ్రంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ మన సర్వే లైన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉండుంటే ఎలా ఉండేది అనేది రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ ఉంది మన సర్వే లైన్, ఇది మన సర్వే లైన్. హోల్ సర్కిల్ బేరింగ్ అంటే దేంతో చూపించాను, గ్రీన్తో చూపించాను కదా. సో చూడండి, ఇదేనా అండి, నార్త్ నుంచి క్లాక్ వైజ్గా మనము సర్వే లైన్ వైపు తీసుకుంటే దీన్ని WCB అంటామా? ఓకే, మరి రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ RB ఎక్కడి నుంచి తీసుకోవాలి చెప్పండి, ఏదైతే నియర్గా ఉందో దాని నుంచి. సర్వే లైన్కి సౌత్ నియర్ ఉందా, నార్త్ నియర్గా ఉందా? సౌత్ నియర్గా ఉంది. కాబట్టి ఇలా తీసుకోవచ్చా, దీన్ని నేను RB అనొచ్చా, రెడ్యూస్డ్ బేరింగ్ అనొచ్చా? రెడ్యూస్డ్ బేరింగ్ అనొచ్చు కదా. సో కంప్లీట్గా నార్త్ నుంచి సౌత్ వరకు మనం తీసుకున్నట్లయితే ఇక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం ఎంత ఉంటుందండి, 180 degrees ఉంటుందా?
ఓకే, ఇప్పుడు చెప్పండి దీని నుంచి మనం ఆర్బీకి ఫార్ములా క్రియేట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఇమేజ్ నుంచి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 180 degrees మైనస్ డబ్ల్యూసీబీ. కరెక్టా? ఇమేజ్ని చూడండి, సర్వే లైన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. దాని యొక్క డబ్ల్యూసీబీ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ది నార్త్, ఎందుకంటే నార్త్ నుంచి తీసుకోవాలి. అండ్ రెడ్యూస్డ్ బేరింగ్ అనేది సౌత్ లేదా నార్త్ ఏది దగ్గరగా ఉంటే దాని నుంచి తీసుకోవచ్చు. సో నేను సౌత్ నుంచి తీసుకున్నాను, రెడ్యూస్డ్ బేరింగ్ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాను. ఇప్పుడు నాకు డబ్ల్యూసీబీ తెలుసు, ఆర్బీ తెలియాలన్నప్పుడు నేను ఏం చేశాను, 180 మైనస్ డబ్ల్యూసీబీ చేశాను ఆ ఇమేజ్ నుంచి. సో అదే కదా మన ఫార్ములా చూడండి, సెకండ్ వన్ అలా. సో సిమిలర్లీ థర్డ్ గురించి చూద్దాం. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్. ఓకే, థర్డ్ క్వాడ్రంట్ గురించి డ్రా చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది, ఇదిగోండి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో మనం సర్వే లైన్, మళ్ళీ సర్వే లైన్ ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్, ఇక్కడ ఉంది సర్వే లైన్, ఇది మన సర్వే లైన్ అండి. సర్వే లైన్ ఇటువైపు ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో ఇప్పుడు నా యొక్క ఫస్ట్ హోల్ సర్కిల్, ఇదంతా హోల్ సర్కిల్ బేరింగేనా, డబ్ల్యూసీబీ అయినా ఇది. అండ్ బ్లూతో రిప్రజెంట్ చేద్దాం మన యొక్క ఆర్బీని. చెప్పండి ఇప్పుడు సర్వే లైన్కి సౌత్ నుంచి దగ్గరగా ఉందా, మనకి నార్త్ నుంచి దగ్గరగా ఉందా, సౌత్ నుంచి దగ్గరగా ఉంది, ఇలా తీసుకుంటాం. దీన్ని ఆర్బీ అనొచ్చా, ఆర్బీ అనొచ్చు కదా. అండ్ కంప్లీట్గా ఇదిగోండి ఇక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. కరెక్టా? సో ఇప్పుడు దీని నుంచి నేను ఆర్బీకి కనుక ఫార్ములా రాయగలిగితే ఆర్బీ ఎలా రాయొచ్చు చెప్పండి. ఇమేజ్ నుంచి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ డబ్ల్యూసీబీ మైనస్ 180. ఓకే, మీ ఆన్సర్ చూసుకోవచ్చు. ఆర్బీ ఈజ్ డబ్ల్యూసీబీ మైనస్ 180. సో నేను చెప్పేది ఏంటంటే క్వాడ్రంట్ని డ్రా చేయండి, మీరు ట్రావర్స్ని డ్రా చేయండి. క్వాడ్రంట్స్ డ్రా చేసి సర్వే లైన్ ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా, థర్డ్లో ఉందా, హోల్ సర్కిల్ బేరింగ్ నార్త్ నుంచి తీసుకుంటున్నాం. అండ్ రెడ్యూస్డ్ బేరింగ్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, సర్వే లైన్కి ఏది దగ్గరగా ఉంటే అది, సౌత్ లేదా నార్త్ మాత్రమే. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనం డ్రా చేయగలుగుతాం, ఎందుకంటే మనకి ఏ పిక్చర్స్ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ పిక్చర్ డ్రా చేయగలిగితే మనకి ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. మన కాన్సెప్ట్ ఆఫ్ కంపాస్ సర్వేయింగ్ కూడా అదే చెప్తుంది, ట్రావర్స్ డ్రా చేయమని చెప్తుంది అలా. సో ఫోర్త్ కూడా ఒకసారి చూద్దాం, ఇదే కాంటెక్స్లో ఫోర్త్ వన్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఒకవేళ ఫోర్త్కి మనం డ్రా చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్వాడ్రంట్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ తీసుకున్నట్లయితే అండ్ మన యొక్క సర్వే లైన్ ఎక్కడ ఉంది, మన సర్వే లైన్ ఫోర్త్ క్వాడ్రంట్ ఇక్కడ ఎక్కడైనా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే లైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఇప్పుడు చెప్పండి దీని యొక్క ఫస్ట్ వన్ ఏది, మన డబ్ల్యూసీబీ ఎక్కడి నుంచి తీసుకుంటాం, నార్త్ నుంచి తీసుకోవాలి, క్లాక్ వైజ్లోనే తీసుకోవాలి. ఇదంతా కూడా ఏమవుతుంది, డబ్ల్యూసీబీ అవుతుంది. కరెక్టే కదా. అండ్ మనం బ్లూలో రిప్రజెంట్ చేద్దాం దీన్ని, రెడ్యూస్డ్ బేరింగ్. చెప్పండి ఇప్పుడు ఆ సర్వే లైన్కి నార్త్ నుంచి దగ్గరగా ఉందా, సౌత్ నుంచి దగ్గరగా ఉందా, నార్త్ నుంచి దగ్గరగా ఉంది, యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే దీన్ని నేను ఆర్బీ అని రాయొచ్చు. కరెక్టా, ఆర్బీ అని రాయొచ్చు. సో కంప్లీట్లీ ఒక సర్కిల్కి మనకి ఎంత ఉంటుందండి యాంగిల్, ఇక్కడి నుండి ఇదంతా కూడా ఇక్కడి వరకు ఇదంతా ఎంత అవుతుంది, 360 degrees అవుతుంది. కరెక్టా. సో ఇప్పుడు చెప్పండి ఒకవేళ డబ్ల్యూసీబీ తెలుసు, నాకు ఆర్బీ కావాలంటే ఆర్బీ ఫార్ములా ఏమవుతుంది, దీంట్లోంచి ఆర్బీ క్యాన్ బి టేకెన్ యాజ్, చెప్పండి మీరే చెప్పాలి. కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 360 degrees మైనస్ డబ్ల్యూసీబీ అలా. సో మీకు డబ్ల్యూసీబీలు తెలుసు, ఆర్బీలు తెలియాలనుకున్నప్పుడు ఇలా ట్రావర్స్ అనేది డ్రా చేసుకోగలిగితే కనుక మీరు ఈజీగా కన్వర్షన్స్ చేయొచ్చు. డబ్ల్యూసీబీ నుంచి ఆర్బీకి చేయొచ్చు, అలానే ఆర్బీ నుంచి డబ్ల్యూసీబీ కూడా చేయొచ్చు మీరు. ఓకే, ఇదే ఇమేజెస్ నుంచి మీరు చూసినట్లయితే సపోజ్ మనకు ఆర్బీ తెలుసు, అప్పుడు డబ్ల్యూసీబీ కావాలి, ఎలా డ్రా చేస్తాం మీరే చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఇదే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికే సపోజ్ మనం రివర్స్ అయింది, అంటే ఇందాక ఇది నోన్ ఇది అన్నోన్ అన్నాగా, ఇప్పుడు రివర్స్ అయింది. సెకండ్ కేటగిరీలో ఇది నోన్ అయిపోయింది మనకి, సెకండ్ కేటగిరీలో ఇది నోన్, ఇది అన్నోన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నోన్ అయిపోయింది. ఓకేనా, అది ఫస్ట్ రెడ్లో ఇచ్చింది ఫస్ట్ కేటగిరీ నేను చెప్పింది, ఇది ఫస్ట్ టైం ఏమో ఆర్బీలు తెలుసు, డబ్ల్యూసీబీలు తెలియదు. సెకండ్ టైం ఏం చేద్దాము, ఆర్బీలు తెలుసు, డబ్ల్యూసీబీలు తెలియదు, ఎందుకంటే ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు ఆర్బీ తెలుసు, డబ్ల్యూసీబీ కావాలి, చెప్పండి ఇక్కడ నుంచి డబ్ల్యూసీబీ ఎంత అవుతుంది చెప్పండి. డబ్ల్యూసీబీ ఈక్వల్ టు ఆర్బీయా ఫస్ట్ కేసులో, ఆబ్వియస్లీ సేమ్. ఇక్కడ చూద్దాం, ఒకవేళ ఇక్కడ నాకు డబ్ల్యూసీబీ కావాలి, ఆర్బీ తెలుసు, మీరు చెప్పండి ఫార్ములా ఏమవుతుంది, డబ్ల్యూసీబీ కావాలి, ఆర్బీ తెలుసు, ఎలా రాయొచ్చు నేను చెప్పండి. ఆర్బీ నాకు తెలుసు, డబ్ల్యూసీబీ కావాలి, అప్పుడు నేను ఇలా రాయొచ్చా, 180 మైనస్ ఆర్బీ అని రాయొచ్చా. చూడండి ఇమేజ్ చూడండి, ఇమేజ్ చూసి చెప్పండి. డబ్ల్యూసీబీ కావాలి, ఆర్బీ నాకు తెలుసు, కాబట్టి 180లోంచి ఈ ఆర్బీని తీసేసాను అనుకోండి, నాకు రావాల్సిన డబ్ల్యూసీబీ వచ్చేస్తుంది. అలానే థర్డ్ దాని గురించి చూడండి. థర్డ్లో చెప్పండి డబ్ల్యూసీబీ కావాలి, ఆర్బీ తెలుసు, చెప్పండి ఏమవుతుంది, ఆర్బీ నాకు తెలుసు. సో దీన్ని నేను డైరెక్ట్గా 180 ప్లస్ ఆర్బీ అని రాయొచ్చా.
180 ప్లస్ ఆర్బీ అని రాయొచ్చా? అదే ఫోర్త్ క్వాడ్రంట్లో చూడండి, ఫోర్త్ క్వాడ్రంట్లో అగైన్ డబ్ల్యూసీబీ కావాలి, ఆర్బీ తెలుసు. చెప్పండి ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ఆర్బీ నాకు తెలుసు అండ్ డబ్ల్యూసీబీ తెలియదు, అప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఆర్బీ తెలుసు. సో దీన్ని 360 మైనస్ ఆర్బీ అని రాయొచ్చా డబ్ల్యూసీబీ? సో ఇలా ఏ కన్వర్షన్స్ అయినా మీ ట్రావర్స్ గీస్తే వచ్చేస్తుంది. ఈ ఆన్సర్స్ కరెక్టా లేదా కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దాంట్లో డబ్ల్యూసీబీ ఆర్బీ అయింది, డబ్ల్యూసీబీ 180 మైనస్ ఆర్బీ అయింది, 180 ప్లస్ ఆర్బీ అయింది, 360 మైనస్ ఆర్బీ అయింది. ఒకసారి నీకు స్లైడ్ చూపిస్తాను చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూసుకోవచ్చు. డబ్ల్యూసీబీ ఆర్బీ సేమ్ అవుతాయి. సెకండ్ దాంట్లో 180 మైనస్ ఆర్బీ, థర్డ్ వన్ 180 ప్లస్ ఆర్బీ అండ్ లాస్ట్ వన్ 360 మైనస్ ఆర్బీ. ఇవేనా మనకు వచ్చిన ఆన్సర్స్? టాలీ చేసుకోండి, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్ 180 మైనస్ ఆర్బీ ఈజ్ కరెక్ట్, third answer 180 plus RB is correct, and fourth one 360 minus RB is correct. So what I am going to say is, whenever you are asked to convert your WCB to RB or RB to WCB, so better draw the traverse. Through traverse definitely you can convert WCB to RB or RB to WCB. So ఇది చాలా సింపుల్. నేను చెప్పేది అందరికి ఒకటే, ఇలా ట్రావర్స్ డ్రా చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఆర్బీ నుంచి WCB కన్వర్ట్ చేయడం. ఓకే.